మేడం మీరెప్పుడొచ్చారు? ముందు ఇంటికి రా మీనాక్షి. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే, కాస్త గుర్తు చేస్తారా మిసెస్ ధనరాజ్? మాకు క్షణ క్షణం నరకం చూపిస్తున్నావు. నువ్వు కొడుకు అట్రా. కాదు, నేను మీ కొడుకుని కానే కాదు. సొసైటీలో మీ గౌరవం పెంచుకోవడం కోసం, మీ ఆత్మ సంతృప్తి కోసం నన్ను నిర్లక్ష్యం చేశారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చిన్ని నాన్న, చిన్ని నాన్న, చిన్ని తండ్రి, చిన్ని తండ్రి. రాజ్, మన కడుపును పుట్టిన ఒక మగబిడ్డుండగా మరో బిడ్డని అడాప్ట్ చేసుకుందామని నువ్వు చెప్పినప్పుడు నాకు డైజెస్ట్ అవ్వలేదు. అందుకు నా మనసు అంగీకరించడానికి చాలా టైం పట్టింది. కానీ అక్కడికి వెళ్ళి వీణ్ణి చూశాక, వీణ్ణి నా చేతుల్లోకి తీసుకున్నాక చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను రాజ్. రాజ్, అమ్మా నాన్న లేని ఓ అనాథకి మనలాంటి వాళ్ళం నిండు జీవితాన్ని ఇవ్వబోతున్నామని ఊహించుకుంటుంటే చాలా గర్వంగా ఉంది. అపన్నా, ఇక వీడు అనాథ కాదు, మన కొడుకు క్రిష్. సన్ ఆఫ్ ధనరాజ్. అపర్ణ, ఇక వీడికి ఎప్పుడు ఏ లోటు రాకుండా పెంచడం మన బాధ్యత. తప్పకుండా రాజ్. నేను ఓ బిడ్డకి తల్లిని. తల్లి ప్రేమ ఎలా పెంచాలో నాకు తెలుసు. కానీ ఇంత మంచి నిర్ణయం తీసుకున్న మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది రాజ్. నీకు తెలుసు అపర్ణ, నా జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో. నాకంటూ ఎవరూ లేరు, అనాథలా పుట్టాను. అలాంటి నన్ను శ్వేత వాళ్ల ఫాదర్, అదే చంద్రమౌళి వాళ్ళ నాన్నగారు, నన్ను చేరదీసి పెంచి పెద్ద చేశారు, చదివించారు, సంస్కారం నేర్పించారు, నా ఎదుగుదలకి తోడ్పడ్డారు. కాబట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను అపర్ణ. అందుకే నేను కూడా ఒక అనాథని, అన్నీ ఉన్నవన్నీ చెయ్యాలనుకున్నాను. నా వల్ల ఒక జీవితాన్ని నిలబెట్టాలని భావించాను. అందుకనే వీణ్ణి దత్తత తీసుకొచ్చాను. నా బంగారం కదా, తినాలమ్మా. తినమ్మా, తిను తిను తిను. తిను. అది తింటున్నాడు బాబు, తింటున్నాడు. తిన్నానా? తిను తిను తిను. ఇదిగో తిను తిను బాబు. ఇంకొంచెం తినాలి నాన్న. తినమ్మా, తిను తిను. తిను నాన్న. మమ్మీ ఆకలేస్తుంది. తినాలి అమ్మ ముద్ద. మమ్మీ ఆకలేస్తుంది, అన్నం పెట్టు. బుజ్జి నాన్న. మమ్మీ అన్నం పెడతావా పెట్టవా? ఆకలిస్తుందా? అవును. ఓ, నువ్వు వెళ్ళి పెట్టుకొని తిను. లేదు, నువ్వే పెట్టు మమ్మీ. వెళ్ళు నాన్న, తమ్ముడికి తినిపిస్తున్నాను కదా. చెయ్యి ఖాళీగా లేదు, వెళ్ళి తిను. నువ్వు తిన్నానా? తినాలి నాన్న, తినాలి తినాలి. రోజు నువ్వేగా అన్నం కలిపి తినిపిస్తావు. అది అప్పుడు. ఇప్పుడు తమ్ముడు వచ్చాడు కదా, చిన్నవాడు కదా, నేనే తినిపించాలి. నువ్వు పెద్దవాడివి కదా, నువ్వు పెట్టుకొని తినమ్మా. వెళ్ళు. ఏన్నానా, తిను. మమ్మీ తినమ్మా. నువ్వే నాకు కలిపి పెట్టాలి. అబ్బబ్బా, చెప్తుంటే నీకు కాదు. రంగమ్మా, రంగమ్మా. ఏంటమ్మా? బాబుకి ఆకలిస్తుందంట, అన్నం పెట్టు. అలాగేనమ్మా.
నాన్న రా బాబు. తినాలి. కూర్చో బాబు, అన్నం తీసుకొస్తాను. తిను బాబు. మమ్మీ మమ్మీ డాడీ బుజ్జి కన్న కదా, పడుకోమ్మా. ఏనన్నా? ఓ నాన్న, ఓ నాన్న, ఓ నాన్న, పడుకోరా. జో 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 పడుకో. పడుకో నాన్న. వాడి వల్ల భయాన్ని చవిచూశాను, భద్రతని కోల్పోయాను. వాడు నా స్థానాన్ని ఆక్రమించాడు, నేను పొందే ప్రేమను ఆక్రమించాడు. నా సంతోషాన్ని దూరం చేశాడు, దుఃఖాన్ని దగ్గర చేశాడు, ఒంటరితనాన్ని మిగిల్చాడు. ఇదిగో నాన్న కార్, ఆడుకుందామా? జుయ్ జుయ్. ఇదిగో ఇంకో బొమ్మ. తీసుకో తీసుకో నాన్న. ఇదే కావాలా? ఓ కార్ కావాలా? కార్ కావాలి నాన్నకి. జుయ్. ఊ, బాగుందా? ఆడుకుంటావా? ఇద్దరం కలిసి ఆడుకుందాం. ఈ బొమ్మతో ఆడుకుంటూ నువ్వు ఇక్కడే ఉండు. మమ్మీ నీకు పాలు తీసుకొస్తుంది, సరేనా? కూర్చో. ఆడుకో. నువ్వు ఆడుకుంటూ ఉండు నాన్న, ఇప్పుడే వచ్చేస్తాను.
క్రిష్ బాబేమయ్యాడు? క్రిష్ క్రిష్ భగత్, తమ్ముడు ఎక్కడ్రా? నిన్నే అడిగేది. తమ్ముడిని చూసావా? తమ్ముడిని చూసావా? ఇక్కడే ఉండాలి. అయ్యో క్రిష్! రాజ్! రాజ్! అపర్ణ, ఏమైంది అపర్ణ? ఏంటి? బాబుని ఇక్కడే పెట్టెళ్ళారండి, కనిపించట్లేదు. కనిపించట్లేదా? క్రిష్ ఇక్కడే ఉండాలి. క్రిష్ పద. క్రిష్ 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 అపర్ణ, నువ్వు అటు వెళ్ళి చూడు. క్రిష్ క్రిష్ అయ్యో, అరే క్రిష్! అపర్ణ, త్వరగా రా. క్రిష్ లోపల ఉన్నాడు. క్రిష్ క్రిష్ అయ్యో, ఇప్పుడు ఎలా అండి? వెళ్ళి తాళం తీసుకురా. వెళ్ళు బాబు. బాబు, క్రిష్ రై, ఆగరా. అపర్ణ, త్వరగా రా. రాజ్, ఇదిగో. క్రిష్ క్రిష్ ఏనన్నా? ఇటివ్వండి బాబు. క్రిష్, ఎంత ప్రమాదం తప్పిందిరా. నీకేం కాదు, ఏం కాదు. క్రిష్, ఏం కాదు. అవును, హాల్లో ఉన్న బాబు కార్లోకి ఎలా వచ్చాడు అపర్ణ? అదే నాకు అర్థం కావట్లేదండి. 2 నిమిషాలు కిచెన్లోకి వెళ్ళాను, అంతే. వచ్చేసరికి లేడు. ఏం చెయ్యాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. కోపం, చిరాకు, ఫ్రస్ట్రేషన్. వాడు నాకు నచ్చలేదు అని అరవాలనిపించేది, కానీ నా అరుపులు వినేవాళ్లే కరువైపోయారు. అందుకే నా స్థానాన్ని ఆక్రమించిన వాడికి ఈ భూమి మీద స్థానం లేకుండా చేద్దామనుకున్నాను. ఏం బాబు, బాగానే చదువుతున్నావా? ఓ, చాలా బాగా చదువుతున్నాను అంకల్. నీకే కలర్ ఇష్టం? బ్లాక్. గుడ్. మీ క్లాస్లో నీకెవరంటే బాగా ఇష్టం? బబ్లు గాడంటే ఇష్టం. బబ్లుగాడు. మరి ఇంట్లో? మమ్మీ డాడీ. మమ్మీ డాడీ. మరి తమ్ముడంటే? చెప్పు బాబు, తమ్ముడంటే నీకు చాలా ఇష్టం కదా? సరే, నువ్వు వెళ్ళి ఆడుకో. డాక్టర్, మీరు చెప్పింది నిజమే. బాబు చిన్నబాబు మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు. అతన్నే ప్రేమించడం వల్ల తట్టుకోలేకపోతున్నాడు. లేదు డాక్టర్, కన్నతల్లిగా నేను అలా ఎలా చేస్తాను? మీరు చిన్నబాబుని ప్రేమగా చూస్తున్నారని కాదు, పెదబాబుని నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన బలంగా నాటుకుంది.
అందుకే చిన్నబాబుని ఒప్పుకోలేకపోతున్నాడు. మరి ఎలా డాక్టర్? నువ్వే ప్రాణం, నువ్వే మా సర్వస్వం అన్న భరోసా అతనికివ్వాలి. పెదబాబు వాటిని బాగా గౌరవించాలి. అది అతనికి అర్థమయ్యేలా ప్రవర్తించాలి. గంగా, తమ్ముడిని ఒకసారి ఇవ్వు, ఎత్తుకుంటాను. అమ్మో, మమ్మీ కోప్పడుతుంది, వద్దు. ప్లీజ్ గంగా, ఒక్కసారి ఇవ్వు. నువ్వు ఎత్తుకోలేవు. నేను ఎత్తుకోగలను. ఇవ్వు గంగా. సరే, జాగ్రత్తగా ఎత్తుకోవాలి. చాలా జాగ్రత్తగా ఎత్తుకుంటాను. ఒరేయ్ తమ్ముడు, మనం టెర్రస్ పైకి ఎక్కి ఒక మంచి గేమ్ ఆడుకుందాం, సరేనా? బాబు బాబు దయచేసి క్రిషేడి ఇప్పుడే పెద్దబాబు ఆడిస్తానని తీసుకెళ్లారమ్మా. ఇప్పుడంట ఇక్కడి నుంచి పడేస్తానంట. నువ్వు నవ్వుతూ కిందకెళ్ళి పైకి వెళ్తావంట. భగత్ వద్దు. అమ్మయ్యా, క్రిష్ లోపల తీసుకెళ్ళమ్మా. బాబు, క్రిష్ క్రిష్ నాన్న ఇటువంటి ఏం కాలేదుగా. ఊరుకో బాబు, ఊరుకోమ్మా, ఊరుకో. రై, ఏంట్రా, ఏంటి నువ్వు చేసిన పని? ఏంటి, ఎంత పని చేసావు? ఏంటండి వాడు? పిల్లోడా రాక్షసుడా? ఇంకా సేపు ఉంటే ప్రాణాలు పోయి. వాడిని ఎందుకు కన్నారండి బాబు? ఇలాంటి వాడు పబ్లిక్ లో ఉండకూడదండి. ఏ బోస్టన్ స్కూల్లోనో చేర్పించాలి. ఎవరెక్కడి నుంచి ఫోన్ చేసింది? ఎవరో బాబు పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తున్నాడన్నారు. వాడే సార్. కాస్త తాగితే పసిపిల్లాడి ప్రాణం తీసేవాడు. ఈ బాబు మీ అబ్బాయేనా? కాదు సార్, వాడెవడో. తీసుకెళ్ళండి సార్. ఇలాంటి వాడిని చూసినా పాపమే. తీసుకెళ్ళండి సార్. రారా. మమ్మీ, డాడీ, డాడీ నాకు భయం వేస్తుంది డాడీ. తీసుకెళ్ళొద్దని చెప్పు డాడీ. డాడీ చెప్పు డాడీ. మమ్మీ, డాడీ తీసుకెళ్ళొద్దని చెప్పు డాడీ. మమ్మీ, మమ్మీ. నేను తప్పు చేయలేదు, కానీ నేనెవ్వరికీ అర్థం కాలేదు. నేనెందుకు అలా బిహేవ్ చేశానో, నా మనసెందుకు గాయపడిందో నీకు నీకు ఎవ్వరికీ తెలియదు. నేను వెళ్ళనని అరిచాను, అమ్మను వదిలి ఉండలేనని ప్రాధేయపడ్డాను. కానీ ఒక్కరు నన్ను పట్టించుకోలేదు. ఆకలేస్తే అన్నం తినలేదు, కష్టాన్ని తిన్నాను. దాహం వేస్తే నీళ్లు తాగలేదు, కన్నీళ్లను తాగాను. ఊహ తెలియని వయసులో ఊచలు లెక్క పెట్టాను. చెంప మీద దెబ్బ పడ్డా కందిపోయే శరీరం నాది. కానీ లాఠీ దెబ్బలు తిని
రాటుదెలిపోయాను. కాల్చిన చువ్వలపై కవాతు చేశాను. పాచిపోయిన బువ్వతో సావాసం చేశాను. నా ఒంటి మీద ఒక్కో గాయం నాలో కసిని రగిల్చింది. నేను తిన్న ఒక్కో మెతుకు వాడి మీద ద్వేషాన్ని పెంచింది. అదే మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. రేయ్, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావురా. నిన్ను మేము దూరం చేసుకోలేదు. ముక్కు పచ్చలారని పసిపిల్లోడు కాబట్టి వాడి కాస్త దగ్గరికి తీసుకోవాల్సి వచ్చింది. అది నీకు నేరంగా కనిపించింది అంతే. దగ్గరకు తీసుకోవడానికి వాడేమైనా నీ కడుపున పుట్టాడా? చెప్పింది విన్నాను, కానీ నేను ఒప్పుకున్నానా? నీ జీవితంలోంచి తప్పుకుంటానా నాన్న? అంటే ఏముంది, నువ్వు నాకు కావాలి. అందం అణుకువ ఉన్న నీలాంటి దాన్ని ఎలా వదులుకుంటాను చెప్పు? నా మెల్లో వేరొకరు తాళి కట్టారండి. కళ్ళు మూసుకొని తాళిని తీసేయి, నాతో వచ్చేయి. ఇప్పుడు కానీ నువ్వు రాకపోతే నీ దొంగపేడి తతంగం మొత్తం మీ నాన్న అన్నలకు బుర్రగత రూపంలో చెప్పేస్తాను.